गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన ప్రభువులే కర్దమ ప్రజాపతికి దేవహూతికి అవతారం చేసి మనకు ఈ కపిలోపదేశం అనే చక్కమైన ఉపదేశాన్ని ఇచ్చారు. ఈ ఉపదేశం అనేది ఎంత చక్కగా ఉంది. మనకు ఇప్పుడు జీవించేటప్పుడు మనం ఎలా జీవించాలి, మనం ఏమేం చేయాలి అనేది చెప్పేటట్టుగా ఉండే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని చెప్పి 32వ అధ్యాయంలో పూర్తి చేసిన వెంటనే పైన దేవహూతి అమ్మ మాట్లాడుతుందంట. ఎలాంటి ఉపదేశం చేసినావు నాయనా నువ్వు? నీ ఉపదేశం చేసిన వెంటనే ఏమైంది అంటే, ఇలాంటి ఉపదేశం నువ్వు చేసినావు, ఇది చేసిన తర్వాత దీని విన్న తర్వాత కూడా నేను మాయా మోహం నీ భగవత్ప్రాప్తి అవ్వటం లేదే అంటూ నేను భయపడ్డానంటే నాకంటే బుద్ధిహీనులు ఎవరు లేరు. ఇలాంటి ఉపదేశం చేసి అనవరతము నా మనస్సులో భగవంతుని తెచ్చి కూర్చోబెట్టేలాగా చేసినావే, అలాంటి ఉపదేశం దీనికి ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలిపిస్తాను అంటూ కొడుకు దగ్గర చెప్పిన దేవహూతి పైన భగవంతుడు కాబట్టి స్తోత్రం చేసేదానికి ప్రారంభించిందంట దేవహూతి అమ్మ. ఎలాంటి ప్రభువును, నీలాగా ఒక దేవుడు ఉండరా? అలాంటి దేవుడైన నీవు ఈ ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచాన్ని కాపాడి ప్రపంచాన్ని సంహరిస్తూ ఇలా ఉండే ఆ ప్రభువు నువ్వు. తర్వాత అవ్యక్తం మహద్ అహంకారాన్ని సృష్టి చేసి ఆ బ్రహ్మదేవుడికే వచ్చి జగత్ సృష్టి చెయ్యమని చెప్పేటప్పుడు అతనికి కూడా నువ్వు ధ్యానంతోనే దర్శనమిచ్చినావు. అలాంటి గొప్ప వాడివి నువ్వు ఎలాగంటే నీ యొక్క కుక్షిలోనే ఈ విశ్వమంతా ఉంది, ఆ విశ్వమంతా నీ కుక్షిలోనే ఉంది. కానీ నువ్వు ఎలాగైతే మాయావిలాగా ఈ గర్భోదక జలం అన్నీ వచ్చి ఈ ప్రపంచం అంతా ఉండేటప్పుడు ఆ సమయంలో ఒక ఆకుపైన చిన్న శిశువులాగా పడుకొని ఈ గర్భోదక జలమంతా నువ్వు తాగి అన్నీ నీలో లయం చేసుకుంటావే, అలాంటిది భగవంతుడిగా బ్రహ్మదేవుడితో జగత్ సృష్టి చేయించి మహావిష్ణువుగా నువ్వు కాపాడి పరమేశ్వరులాగా నువ్వు ఈ జగత్తునే వచ్చి ఇలా సంహరించి చివరిగా ఒక చిన్న బిడ్డగా ఈ నీరు గర్భోదక జలాన్నంతా మింగి ఇలా మాయలాగా చేసి అందరినీ ఇలా కాపాడుతూ సంహరిస్తూ ఇలా సృష్టి చేస్తున్నావే ప్రభు. అలాంటి ప్రభువైన నీవు నా గర్భంలో వచ్చి పుట్టావే, అది నా భాగ్యం అంటూ నమస్కారం చేస్తోందంట దేవహూతి అమ్మ. సాక్షాత్ భగవంతుడైన నీవు ఎన్ని అవతారాలను చేసినావు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఉద్ధారణం చేసేదానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఆ భూమిని ఉద్ధారణం చేసేదానికి వరాహావతారం, రావణాదుల్ని సంహారం చేసేదానికి రామావతారం, భూభార నివృత్తి కోసం కృష్ణావతారం చేసిన ప్రభువు ఇప్పుడు అందరికీ బ్రహ్మోపదేశం చేసేదానికి, భగవత్తత్వాన్ని ఉపదేశం చేసేదానికి కపిలావతారం చేస్తూ ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నా కానీ, ఎంతోమంది స్త్రీలు ఉన్నా కానీ నా గర్భంలో పుట్టాని ఆశతో వచ్చి పుట్టినావే ప్రభు, అది నా భాగ్యం కాదా? నీ యొక్క నామస్మరణతో స్వార్థపరంగా ఉంటూ లోకంలో అందరూ హింసిస్తూ ఏ మంచి పని చేయకుండా ఉండే ఆ చండాలుడు కూడా నీ భగవన్నామ స్మరణం చేశాడంటే అతను పరమ పవిత్రంగా అయిపోతాడు, అతని యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. అంత పరమ పవిత్రుడైన నీవు నా గర్భంలో వచ్చి పుట్టావే అంటూ భగవంతుని స్తోత్రం చేస్తూ నాకేమి తోచుతుందంటే జన్మాంతరంలో నేను వచ్చి దండిగా పుణ్యాలు అవి చేశాను. ఎందుకంటే దానవ్రత తపోహోమ జపస్వాధ్యాయ సంయమై శ్రేయోర్భిర్విధైశ్చాన్యై కృష్ణే భక్తిర్హి సాధ్యతే అంటూ నేను జన్మాంతరంలో ఎన్నో తపస్సుములు, ఎన్నో యాగములు, ఎన్నో పూజలు, ఎన్నో నామస్మరణం ఇవన్నీ చేసిన దానికి ఫలితం ఏమిటంటే ఈ జన్మలో ఈ కపిలవాసుదేవుడుగా నువ్వు పుట్టి నువ్వు ఉపదేశించేటప్పుడు నేను ఇలా భగవన్నామం చెప్తూ కపిలాని చెప్తూ నా కంట్లో నుంచి ధారధారగా 2 బొట్టు కన్నీరుని వస్తుందే, ఇది వచ్చి నేను జన్మాంతరంలో చేసిన భాగ్యం. అలాంటి గొప్ప పుత్రుడైన నీవు ఎవరి భాగ్యం వల్ల మనకు అన్ని శ్రేయస్సు కలుగుతుందో అలాంటి ప్రభువైన నీవు నా గర్భంలో వచ్చి పుట్టి నాకే ఎంత చక్కగా ఒక ఉపదేశం చేసినావు. అలాంటి ఉపదేశం వింటేనే అందరికి మనస్సులో ఉండే అజ్ఞానం అనేది పోతుంది. అలాంటి ప్రభువైన నీకు నమస్కారం అంటూ దేవహూతి అమ్మ ఇలా నమస్కారం చేసిన వెంటనే భగవంతుడు దేవహూతి అమ్మ మీరు నాకు నమస్కారం చేయొచ్చా, మీరు నా తల్లి కదా అని అడిగిన వెంటనే దేవహూతి అమ్మ అదే చూడు నీ యొక్క మాయ ఎలా ఉంది అనేది, నువ్వే నీకు కర్దమ ప్రజాపతికి దేవహూతికి మీ తపస్సుకు మెచ్చి నేనే పుత్రుడిగా పుట్టానని
చెప్పే కదా నువ్వు పుట్టినావు, కానీ ఇప్పుడు చూస్తే నేను నా కొడుకులాగా తోచుతుంది, అదే నీ యొక్క మాయ. కానీ నేను ఈ మాయలో తగులుకోను, ఎందుకంటే నీ ఉపదేశం వల్ల తెలుసుకొని ఇప్పుడు నేను నిన్ను కొడుకుగా చూసి ఇలా నా జన్మని వృథా చేసుకోకుండా నీ ఉపదేశాలన్నీ విని నువ్వు ఎలాగైతే ఉపదేశం చేశావో ఆ ఉపదేశాన్ని మనసులో పెట్టుకొని నేను వచ్చి నీ చరణారవిందాన్ని చేరుకుంటాను, అదే నా యొక్క ఉత్తమ గతి అని చెప్పిన వెంటనే భగవంతులు దేవహూతి అమ్మకి ఆశీర్వాదం చేసి, అందుకే అమ్మ మీకు ఉపదేశం చేసేదానికి నేను పుట్టాను. కర్దమ ప్రజాపతికి నోట్లో కూడా మీరు ఆయన బ్రహ్మ విద్యను ఉపదేశించాలని అనుకున్నప్పుడు కూడా మీకు ఆ సంకల్పం తోచకుండా నేను మీకు ఉపదేశం చేయాలని పుట్టి మీకు ఉపదేశం చేశాను. అలాంటి ఉపదేశంతో మీరు తప్పకుండా వచ్చి నా చరణారవిందాన్ని చేరుకుంటారు, శాశ్వతమైన వైకుంఠానికి వచ్చి చేరుకుంటారు అని భగవంతుడు ఆశీర్వదించారంట దేవహూతిని. ఇలా ఆశీర్వదించిన తర్వాత ఏమైనా కానీ తన కొడుకు కదా ఇలా కౌగిలించుకొని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టి ఇలా భగవంతుని ఇలా ఆనందంతో చూస్తూ ఉండేటప్పుడు కపిలవాసుదేవులు పైలు నేను సెలవిస్తాను, నాకు ఈశాన్య దిక్కులో పనుంది, నేను అక్కడికి వెళ్ళి ధ్యానం తపస్సు చేసుకోవాలి, నాకు సెలవివ్వండి అమ్మా అని అడిగిన వెంటనే ఇంతసేపు భగవంతుడు 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 అని చెప్పిన దేవహూతి అమ్మకు ఇప్పుడు దిగులుగా మనస్సులో కష్టంగా ఉందంట. ఏమైనా కానీ తన కొడుకు కదా, ఆ కొడుకు ఇలాంటి చక్కమైన కొడుకుడు వదిలేసి వెళ్తున్నాడంటే ఎంత కష్టంగా ఉంటుంది. కానీ ఆమెకు దానికంటే తన భర్తలాగా లక్ష్యం ఏమిటంటే శాశ్వతమైన భగవంతుని యొక్క చరణారవిందాన్ని తపస్సు చేసి చేరుకోవాలి అనేది కదా తన సంకల్పము. ఆ సంకల్పంతో దీన్ని వదిలి మీరు వెళ్తారంటే నేను మిమ్మల్ని ఆపగలుగుతానా, మీరు వచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి ఇలా అనుమతి ఇచ్చిందంట కపిలవాసుదేవునికి. ఇలా కపిలవాసుదేవులు తన తల్లి దగ్గర అనుమతి తీసుకొని ఇలా అక్కడి నుంచి బయలుదేరారంట. ఇలా కపిలవాసుదేవులు బయలుదేరుతున్నారని చెప్తేనే నాకు కూడా బాధగా ఉంది. ఎంత చక్కగా ఇన్ని రోజులు ఒక్కొక్క విషయాన్ని అమ్మకు ఉపదేశించి ఇలా చెయ్యాలమ్మా, దీన్ని వదిలేయాలమ్మా, దీన్ని చెయ్యాలి, దీన్ని పట్టుకోవాలి, దీన్ని మనం శాశ్వతంగా ఉంచుకోవాలి అంటూ వీటన్నిటిని చెప్పుడు ఇప్పుడు బయలుదేరారంటే నాకే బాధగా ఉంది. అలాంటి చక్కని ఉపదేశం చేసి ఇలా బయలుదేరారంట. ఏమైనా కానీ తన కొడుకు కదా ఇలాగే అప్పుడప్పుడు బాధతో ఉంటుందంట. కానీ ఇలా కొడుకు వెళ్ళిన తర్వాత ఆ బాధతో కూర్చోకుండా కొన్ని రోజుల తర్వాత ధ్యానం చేస్తామని అనుకోకుండా వెంటనే తన యొక్క తపస్సుని ప్రారంభించిందంట. ఘోరమైన తపస్సు. ఎలాగంటే ప్రతి ఒక రోజులో 3 పూట్ల సరస్వతీ నదీ తీరంలో సరస్వతీ నదిలో స్నానం చేసి తాను తన భర్త యొక్క ఏ స్థానంలో కూర్చొని ఆయన తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఏ ఆశ్రమంలో కూర్చొని చేరుకున్నారో ఆ ఆశ్రమంలో తాను కూడా కూర్చొని ఇలా భగవంతుని యొక్క సాధనను చేసేదానికి ప్రారంభించిందంట. ఇలా ప్రారంభిస్తూ ఉండేటప్పుడు ఏమిటంటే కొత్తగా ఒక సాధనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు దేవహూతికి. ఎందుకంటే మొదటిగానే కపిలవాసుదేవులు ఇలా ఉపదేశించి కళ్ళు మూసిన వెంటనే భగవంతుని లోపల తెచ్చి కూర్చోపెట్టేసినారు కదా. ఇప్పుడు కపిలవాసుదేవులు ఏమి చెప్పారో దాన్ని చేస్తే చాలు. అలాగ కపిలవాసుదేవులు చెప్పే ఆ విషయాలన్నీ ఇలా గాఢంగా దృఢంగా ధ్యానం చేస్తూ తన కొడుకు లేదు అనే స్మరణాన్ని కూడా తీసేసిందంట తన ధ్యానం వల్ల, తన తపస్సు వల్ల. ఇలా చేస్తూ ఉండేటప్పుడు భగవంతుడు ఉన్నారు కదా, ఇలా ధ్యానం చేస్తూ 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 నా పైన పెట్టిన ఆశతో వాళ్ళు ఏ స్థాయిని చేరుకుంటారంటే జ్ఞానం అనే ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ శరీరం అనేది కూర్చోనుందా, లేకపోతే నడుస్తూ ఉందా, శరీరం మాట్లాడుతుందా, వ్యవహారం చేస్తుందా, ఏది కూడా తెలియదు. ఈ శరీరం వేరే ఆత్మ వేరే అనే బ్రహ్మానందంతో ఉంటూ ఈ లోకంలో ఈ ప్రారబ్ధవశాత్తు సంచరిస్తారు అని చెప్పేది అని కపిలవాసుదేవులు అన్నారు కదా. అలాగనే ఇక కూడా దేవహూతి ఆ స్థాయికి వెళ్ళిపోయిందంట ఇలా ధ్యానం చేస్తూ చేస్తూ. ఇదే కదా ఉన్నతమైన ఆయన చేసిన ఉపదేశానికి ఇచ్చే బహుమానం. ఇలా ఉపదేశం చేసిన తర్వాత అన్నీ బాగుంది అని కూర్చొని ఇంట్లో ఇలాగ భోజనం చేస్తూ ఇలా తింటూ నిద్రపోతూ టిఫిన్ కాఫీలు తింటూ ఉంటే ఆయన ఉపదేశం చేసే దానికి ఫలితం ఏమిటి? ఇలా దాన్ని సాధించి చూపించిందంట దేవహూతి అమ్మ. ఇలా ఆమె యొక్క స్థితి ఎలా ఉందంటే ఎక్కువ వయసు అయింది, ఆమెకు కూడా జుట్టు అవంతా జడబడిపోయింది. ఇలా అప్పుడప్పుడు జడ అనేది కింద పడుతూ ఉందంట, అది కూడా తెలియలేదు. శరీరంలో వస్త్రం ఉందా లేదా అది కూడా తెలియలేదంతా, అంత గాఢంగా ధ్యానం చేస్తూ ఉందంట. ఎందుకంటే ఇలాగా వస్త్రమే, శరీరంలో వస్త్రం అనేది ఒక ఆవరణం. ఈ మహాత్ములు జ్ఞానులు ఏమంటారంటే ఆ ఆత్మకు శరీరమే వచ్చి ఒక ఆవరణంగా ఉంది.
తర్వాత దీని వస్త్రాన్ని చూస్తారా, వీళ్ళు శరీరమే ఒక వస్త్రంలో ఉండేటప్పుడు దీనికి ఒక వస్త్రాన్ని వేసుకోరు. ఆ స్థాయికి వెళ్ళిపోయిందంట దేవహూతి అమ్మ. ఇలా భగవంతుని యొక్క గాఢంగా భగవంతుని యొక్క చరణారవిందాన్ని ధ్యానిస్తూ భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకునేదానికి ఆ స్థాయికి వెళ్ళిపోయిందంట. ఇలా ఉండేటప్పుడు ప్రారంధం ఎప్పుడు పూర్తి అయిందో, పూర్తి అయిన తర్వాత ఆ శరీరంలో ఉండే ఆత్మ అనేది భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుందంట. ఇలా ఆత్మ భగవంతునితో చేరుకున్నది, అది ఒక పరమ పవిత్రమైన ఆశ్రమంగా మారింది. తర్వాత ఈ శరీరం అనేది అందరికీ ఉపయోగపడాలి అంటూ ఒక సిద్ధిద అనే ఒక పుణ్య నదిగా ప్రవహించి అది ఇలా ప్రవహిస్తూ వెళ్ళిందంట. అప్పుడు వెళ్ళేటప్పుడు మునులు ఋషులందరూ చూసి పరమ పుణ్యమైన నది అని అందరూ స్నానం చేసి తనకు పుణ్యాన్ని చేర్చుకున్నారు, పాపాన్ని పోగొట్టుకున్నారు అంటూ ఈ దేవహూతి యొక్క శరీరత్యాగం కపిలవాసుదేవం అంతా కపిలవాసుదేవుల యొక్క ఉపదేశం అన్నీ విదురుల దగ్గర మైత్రేయులు చెప్పి ఇలా పూర్తి చేశారు. ఇలా పూర్తి చేసిన తర్వాత, విదురా నువ్వు అడిగిన దానికే నేను ఈ ఉపదేశం అనేది చెప్పినాను. ఆయన చెప్పినట్టుగా ఈ ఉపదేశం అనేది చక్కగా వినాలి, దీని విని మనం జీవితంలో పాటించాలి. ఎవరికి చెప్పకూడదో వాళ్ళ దగ్గర చెప్పకూడదని చెప్పినారు కదా. మూర్ఖుడి దగ్గర, వినయం లేని వాడికి, కామిగా ఉండేవాడికి, తర్వాత హింస అందరినీ హింసించేవాడికి వీళ్ళకంతా చెప్పకూడదని చెప్పినారు కదా. ఏమి అర్థం అంటే దీని శ్రద్ధగా ఎవరు వింటారో వాళ్ళకి చెప్పాలని అర్థం. నువ్వు శ్రద్ధగా అడిగినందువల్ల నీకు చెప్పినాను విదురా అంటూ ఈ కపిలవాసుదేవుల యొక్క ఉపదేశం అంతా చెప్పి, ఎంత చక్క ఉపదేశం. మనం కూడా ఈ ఉపదేశం ఏమేమి చేస్తున్నారు అనేది ఒకసారి రీకాల్ చేస్తాం. 25వ అధ్యాయంలో పుణ్యపాపం అత్యంత ఉపరతి అవ్వాలి, అదే మనకు భగవత్ ప్రాప్తి అనేది దక్కుతుంది, అది భక్తితో చెయ్యాలి అని ప్రారంభించి ఆ భక్తి మహాత్ముల దగ్గర వెళితేనే దొరుకుతుంది. ఆ మహాత్ములు ఎలా ఉంటారు అని మహాత్ముల యొక్క లక్షణమంతా చెప్పి, అలాంటి మహాత్ములు ఎప్పుడూ నా నవరతము ధ్యానిస్తూ నా కోసం ఈ ప్రపంచంలో దేనైనా త్యాగం చేస్తారు, ఆ మహాత్ముల వల్ల మనకు ఉన్నతమైన సత్సంగం అనేది దక్కుతుంది అంటూ భక్తి గురించి చెప్పి ఈ భక్తి విషయాలన్నీ చెప్పిన వెంటనే దేవహూతికి జగత్ సృష్టి అన్నది ఎలా జరిగింది అని తెలుసుకోవాలని ఆశతో అడిగినప్పుడు భగవంతుడు ఇలా జగత్ సృష్టి చేశాడు. తర్వాత మహత్తుతో ఈ జగత్తంతా ఇలా సృష్టి చేసి తర్వాత తత్వములన్నీ సృష్టి చేసి బ్రహ్మదేవుని దగ్గర ఇచ్చి జగత్ సృష్టి చేయమన్నారు. కాలస్వరూపిగా ఉంటూ ఈ మన పుణ్యపాపములకు మన కర్మకు ఇలా ఫలితాన్ని ఇస్తూ ఇలా భగవంతుడు విరాట్ స్వరూపంగా ఉండేటప్పుడు క్షేత్రజ్ఞుడు అనే మహాత్ముడు లోపలికి వెళ్ళిన వెంటనే ఆ విరాట్ స్వరూపమానికి చైతన్యం వచ్చింది అని చెప్పి, తర్వాత భగవంతుడు ఈ కాలం ఎలా జరుగుతుంది, ఈ కాలం వల్ల మనుష్యుడు ఎలా జీవిస్తున్నాడని కాల విషయాలన్నీ చెప్పి, తర్వాత మళ్ళీ భక్తి యోగాన్ని చెప్పి, ఒకడు భగవన్నామం భగవత్ శ్రవణమే ఒకనికి వచ్చి ఉన్నత స్థాయిని తీసుకెళ్తుంది. అందుకోసం ఈ కాలంలో భగవద్గుణం భగవన్నామం అనేది అందరికీ అవసరం అని చెప్పి మళ్ళీ ఉన్నతమైన యోగ మార్గాన్ని ఉపదేశించి యమనేమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి అనే అష్టాంగ యోగాన్ని ఉపదేశించి దీన్ని సమాధి స్థితిలో ఎలా ధ్యానించాలి తన రూపాన్ని చెప్పి, ఇలాగాని నువ్వు ధ్యానించినావంటే నీ శరీరం ఉందా లేదా, పడుకోనుందా, ఆహారం చేస్తుందా, అది కూడా తెలియకుండా ఆ స్థితికి ఉన్నత స్థితికి వెళ్తావు అని ఇలా జ్ఞాని లక్షణం చెప్పి మళ్ళీ భక్తి యోగో భగవిధ అంటూ భక్తి యోగం అనేది ఎన్నో విధాలున్నాయి వాటింటా వర్ణించి, తర్వాత ఈ జీవం మరణించిన తర్వాత ఏమవుతుంది, ఆ పాపుల యొక్క గతి అన్ని చెప్పి, తర్వాత జీవం అనేది మళ్ళా ఎలా పుడుతుందని అదంతా చెప్పి, ఇలా జీవం అనేది పుణ్యపాపంతో ఇలా సంచరిస్తూ ఉంది అంటూ చివరిగా పుణ్యపాపం దగ్గరే వచ్చి పుణ్యం పాపం రెండూ భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకునేదానికి అడ్డమమ్మ. ఈ పుణ్యం పాపం రెండూ మనకు అత్యంత ఉపరతి అవ్వాలి. ఆ అత్యంత ఉపరతి ఎలా దక్కుతుందంటే సర్వం తత్సద్ వాసుదేవార్పణమస్తు అంటూ మనం వాసుదేవ అర్పణ బుద్ధితోనే ఈ కర్మానుష్ఠానములు, ఈ ధర్మములు, భగవన్నామము, పారాయణం అన్నీ చేయాలి. అలా చేస్తేనే మనకు అత్యంత ఉపరతి అవుతుంది. దాన్ని పెట్టుకొని భగవంతుడు మనకి ఎప్పుడు క్షేమాన్ని ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు అని ఇన్ని విషయాలు చెప్పి, తర్వాత చివరిగా నువ్వు యోగ మార్గం భక్తి మార్గంతో నన్ను వచ్చి చేరుకోవచ్చు అని చెప్పి ఆయన సెలవించారు. ఏమి ఉన్నతమైన ఉపదేశం. ఈ ఉపదేశానికి ప్రతిఫలము ఫలితం ఏమిటంటే, ఈ ఉపదేశాన్ని ఎవరైతే వినిపిస్తారో, శ్రావిస్తారో, ఎవరైతే వింటారో అందరికీ భగవంతుని యొక్క చరణారవిందంలో శాశ్వతంగా చోటు ఉంది అని ఈ ఉపదేశం యొక్క ఫలశ్రుతి. ఆ ఫలశ్రుతిని కూడా విదురు దగ్గర చెప్పి పైన ఈ స్కందాన్ని మైత్రేయులు పూర్తి చేశారు. ఈ కపిలవాసుదేవులు ఇక్కడి నుంచి బయలుదేరి ఈశాన్య దిక్కులో కూర్చొని ఆయన కూడా తపస్సు చేస్తూ చిరంజీవిగా ఉంటున్నారు అనేది ఈ యొక్క కపిలవాసుదేవ ఉపదేశం యొక్క చరిత్రం.
ఈ కపిలోపదేశం అనేది ఉన్నతమైన కథ. వీటిని మనం అలాగా ఎత్తి చెప్పేదానికి వీలవ్వదు, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. దీనికి మొదటి కారణం ఏమంటే మా గురుదేవులు విఠలదాస్ మహారాజ్ గారు, ఆయన అప్పుడప్పుడు మాకు ఇలా ప్రవచనాల్లో ఇవి చెప్పిస్తూ వీటన్నిటి ఇంత విస్తారంగా కాకుండా మాకు అర్థమయ్యేలా చెప్పించారు. దాన్ని పెట్టుకొని ఎలాగైతే చతుశ్లోకి భాగవతంతో వ్యాసదేవులు పెద్ద భాగవతాన్ని రాశారో అలాగా ఆయన చెప్పిన విషయాలన్నీ పెట్టుకొని దీన్ని విస్తారంగా చెప్పేదానికి నాకు భాగ్యం. దానికి ముఖ్యమైన కారణం మా గురుదేవులు, వాళ్ళకి సాష్టాంగంగా నమస్కారం. ఆయన యొక్క కృపతో ఈ భాగవతం అనేది జరుగుతూ వస్తుంది. ఇలాగ మనం ప్రారంభించి ఇప్పుడు దాదాపు 60-63 రోజులు అయిపోయింది. ఇలా జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక అధ్యాయం ఇలా మనం పారాయణం చేస్తూ ప్రవర్తన చేసినందువల్లనే ఇంత విస్తారంగా వినే భాగ్యం మనకు. ఇప్పుడు మనం తమిళ్లో చూసినారంటే మీరు దాదాపు 15,000 మంది దాకా దీన్ని పారాయణం చేస్తున్నారు, దీన్ని ప్రవచనం వింటూ వస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు తెలుగులో ఎప్పుడే కదా ప్రారంభించాము, అందుకోసం తక్కువగానే ఇప్పుడు వింటున్నారు. నేను అందరికీ నా యొక్క విన్నతి ఏమిటంటే, ఇది ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నారో మీకు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయండి. వాట్సాప్లో ఈ యూట్యూబ్ లింకు, తర్వాత ఈ గ్రూప్ లింక్ అన్నీ షేర్ చేసి అందరినీ కలుసుకోమని చెప్పండి. ఎందుకంటే ఎంతోమందికి దీని విషయంగా తెలియకుండానే ఇవి కావాలి అని తపిస్తున్నారు ఎంతోమంది జనాలు. ఎందుకంటే మన అన్ని చోట్ల కంటే ఆంధ్ర భక్తులు ఇంకా అందరూ భక్తిలా ఉంటారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు దీంట్లో తెలుగులో తక్కువగా వింటున్నారు. దానికి కారణం ఇది అందరికీ వీళ్ళు చేరడం అనేది అవకాశం తక్కువగా ఉంది. దానికి ముఖ్యంగా మీ వల్లే అవుతుంది, ఈ భక్తుల వల్లనే అవుతుంది. అందుకోసం మీరందరూ వింటున్నారు కదా, ఈ కథ అనేది మీకు నచ్చింది అనుకుంటాను. అందుచేత మీకు ఎవరెవరికైతే ఇది ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఒకసారి పంపించి వినమని చెప్పండి. అలాగే అది అలా స్ప్రెడ్ అవుతూ దండిగా మంది ఈ గ్రూప్లో చేరుకొని ఇక్కడ తమిళనాడులో అనగానే ఆంధ్ర వాళ్ళు కూడా దీన్ని 1000 సంఖ్యలో ప్రతిరోజు పారాయణం చేసి ఈ కథా ప్రవచనం అనేది వినాలి అనేది మా ఆశ. ఎందుకంటే మీరు 10 మంది చదివినా కానీ ఇది చెప్పబోతున్నాను, 1000 మంది చదివినా కానీ ఇదే చెప్పబోతున్నాను. ఇది అందరికీ ప్రయోజనం అవ్వాలి అనేది మన యొక్క ఆశ. అది మీ వల్లనే జరుగుతుంది. అందుచేత ఎవరైతే ఈ తెలుగు ప్రవచనం వింటున్నారో వాళ్ళకి ఈ గ్రూప్ గురించి, యూట్యూబ్ గురించి అందరికీ చెప్పి వాళ్ళని చేరమని చెప్పండి. వాళ్ళకి ప్రయోజనంగా ఆ పుణ్యం మీకు దక్కుతుంది అని అందరికీ నేను చెప్తున్నాను. ఇలాగ ఈ 3వ స్కందం పూర్తవుతుంది. పైన 4వ స్కందంలో అది ఇంకా ఈ చరిత్రాలన్నీ ఇంకా బాగుంటుంది, కథగా వస్తుందన్నీ. శివనామ వైభవం, దక్ష చరిత్రం, ధ్రువస్వామి యొక్క చరిత్రం, పృథు చరిత్రం, ఇలాగ రుద్రగీతం, పురంజనోపాఖ్యానం, ప్రచేతస్సు వాళ్ళ యొక్క చరిత్రంతో 4వ స్కందం అనేది పూర్తవుతుంది. పైన అందరం కలిసి ఈ 3వ స్కందం 33వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ త్రయస్త్రింశోऽధ్యాయः मैत्रेयोवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्त्वविषयाङ्कित सिद्धिभूमिं देवहूतिरुवाच अथाप्यजोऽन्तः सलिले शयानं भूतेन्द्रियार्थात्ममयं वपुस्ते गुणप्रवाहं सदशेषबीजं दध्यौ स्वयं यज्जठराब्जजातः स एव विश्वस्य भवान् विधत्ते गुणप्रवाहेण विभक्तवीर्यः सर्गाद्यनीहः अभितथाभिसन्धिः आत्मेश्वरो अतर्क्यसहस्रशक्तिः सत्वं भृतो मे जठरेण नाथ कथं नु यस्योदरयेतदासीत् विश्वं युगान्ते वटपत्रयेकः शेते स्म मायाशिशुः अङ्घ्रिपानः त्वं देहतन्त्रः प्रशमाय पाप्मनां
निदेशभाजां च विभो विभूतये यथावतारास्तव सूकरादयः तथायमपि आत्मपथोपलब्धये यन्नामधेयश्रवणानुकीर्तनात् यत्प्रह्वणात् यत्स्मरणादपि क्वचित् स्वादोऽपि सद्यः सवनाय कल्पते कुतः पुनस्ते भगवन्नुदर्शनात् अहो बतश्वपचोतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यं ते पुस्तपस्ते जुहुवुः सस्नुरार्याः ब्रह्माणूचुः नाम गृह्णन्ति ये ते तन्त्वामहं ब्रह्म परं पुमांसं प्रत्यक्स्रोतसि आत्मनि संविभाव्यं स्वतेजसा ध्वस्तगुणप्रवाहं वन्दे विष्णुं कपिलं वेदगर्भं मैत्रेय उवाच ईडितो भगवानेवं कपिलाख्यः परः पुमान् वाचा विक्लवयेत्याह मातरं मातृवत्सलः कपिलोवाच मार्गेणानेन मातस्ते सुसेव्येन उदितेन मे आस्थितेन परां काष्ठाम् अचिरात् अवरोत्स्यसि श्रद्धत्स्वैतन्मतं मह्यं जुष्टं यत् ब्रह्मवादिभिः येन माम् अभवं यायाः मृत्युमृच्छन्ति अतद्विदः मैत्रेय उवाच इति प्रदर्श्य भगवान् सतीं ताम् आत्मनो गतिं स्वमात्रा ब्रह्मवादिन्या कपिलो अनुमतो ययौ स चापि तनयोक्तेन योगादेशेन योगयुक् तस्मिन्नाश्रम आपीडे सरस्वत्याः समाहिता अभीक्ष्णावगाह कपिशान् जटिलान् कुटिलालकान् आत्मानं च उग्रतपसा बिभ्रति चीरिणं कृशं प्रजापतेः कर्दमस्य तपोयोगविजृम्भितं स्वगार्हस्थ्यम् अनौपम्यं प्रार्थ्यं वैमानिकैरपि पयःफेन निभा शय्याः दान्तारुक्मपरिच्छदाः आसनानि च हैमानि सुस्पर्शास्तरणानि च स्वच्छस्फटिककुड्येषु महामारकतेषु च रत्नप्रदीपा आभान्ति ललनारत्नसंयुताः गृहोद्यानं कुसुमितैः
रम्यं बहु अमरद्रुमैः कूजद्विहङ्गमिथुनं गायन्मत्तमधुव्रतं यत्र प्रविष्टमात्मानं विबुधानुचरा जगुः वाप्याम् उत्पलगन्धिन्यां कर्दमेन उपलालितं हित्वा तदीप्सिततमम् अप्याखण्डलयोषितां किञ्चिच्चकारवदनं पुत्रविश्लेषणातुरा वनं प्रव्रजिते पत्यौ अपत्यविरहातुरा ज्ञानतत्त्वापि अभून्नष्टे वत्से गौरिववत्सला तमेव ध्यायति देवम् अपत्यं कपिलं हरिं बभूवाचरितो वत्सा निःस्पृहा तादृशे गृहे ध्यायति भगवद्रूपं यदाह ध्यानगोचरं सुतः प्रसन्नवदनं समस्तव्यस्तचिन्तया भक्तिप्रवाहयोगेन वैराग्येण बलीयसा युक्तानुष्ठानजातेन ज्ञानेन ब्रह्महेतुना विशुद्धेन तदात्मानम् आत्मना विश्वतोमुखं स्वानुभूत्या तिरोभूत मायागुणविशेषणं ब्रह्मणि अवस्थितमतिः भगवती आत्मसंश्रये निवृत्तजीवापत्तित्वात् क्षीणक्लेशाप्त निर्वृतिः नित्यारूढ समाधित्वात् परावृत्तगुणभ्रमा न सस्मार तदात्मानं स्वप्ने दृष्टमिवोत्थितः तद्देहः परतः पोषोऽपि अकृशश्चाद्य संभवात् बभूमलैः अवच्छन्नः सधूम इव पावकः स्वाङ्गं तपोयोगमयं मुक्तकेशं गताम्बरं देवगुप्तं न बुबुधे वासुदेवप्रविष्टधीः एवं सा कपिलोक्तेन मार्गेण अचरितः परम् आत्मानं ब्रह्मनिर्वाणं भगवन्तमवापः तद्वीरासीत् पुण्यतमं क्षेत्रं त्रैलोक्यविश्रुतं नाम्ना सिद्धपदं यत्र सा संसिद्धिमुपेयुषी तस्यास्तद्योगविधुत मार्त्यं मर्त्यमभूत्सरित् स्नोतसां प्रवरा सौम्य सिद्धिदा सिद्धसेविता कपिलोऽपि महायोगी भगवान् पितुराश्रमात्
मातरं समनुज्ञाप्य प्रागुदीचीं दिशं ययौ सिद्धचारणगन्धर्वैः मुनिभिश्चाप्सरो गणैः स्तूयमानः समुद्रेण दत्तार्हणनिकेतनः आस्ते योगं समासाद्य सांख्याचार्यैः अभिष्टुतः त्रयाणामपि लोकानाम् उपशान्त्यै समाहितः एतन्निगदितं तात यत्पृष्टोऽहं तवानघ कपिलस्य च संवादः देवहूत्याश्च पावनः य इदमनुशृणोति योऽभिधत्ते कपिलमुनेः मतम् आत्मयोगगुह्यं भगवति कृतधीः सुपर्णकेतो उपलभते भगवत् पदारविन्दम् श्रीहरये नमः य इदमनुशृणोति योऽभिधत्ते कपिलमुनेः मतम् आत्मयोगगुह्यं भगवति कृतधीः सुपर्णकेतो उपलभते भगवत् पदारविन्दम् इति श्रीमद्भागवते महापुराणे वैयासक्यामष्टादशसाहस्र्यां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेयोपाख्याने त्रयस्त्रिंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।